నమస్తే. ఇవాళ వార్తలకు స్వాగతం. గాయత్రి విద్యానికేతన్లో బతుకమ్మ సంబరాలు. పెద్దపల్లి పట్టణంలో గాయత్రి విద్యానికేతన్ ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలలో భాగంగా పాఠశాల ప్రాంగణంలో రంగులు, రాసులు, పూలమాలలు, గీతలు, ధ్వనులతో కూడిన అద్భుతమైన వాతావరణం సృష్టించబడింది. గాయత్రి విద్యానికేతన్ సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్, కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ ప్రత్యేక అతిథులుగా పాల్గొని పండుగ యొక్క విశిష్టతను వివరించారు. గాయత్రి విద్యానికేతన్లో ముందస్తుగా ఎంగిల్పూల బతుకమ్మ సంబరాలను నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులంతా కూడా పాల్గొన్నారు. రంగురంగుల పూలను సేకరించి వారే బతుకమ్మను తయారు చేసి భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని కొలిచారు. సో బతుకమ్మ పండుగ అంటేనే ప్రకృతిని ఆరాధించే పండుగ. మన సంస్కృతి, మన ప్రతి పండగలో సైన్స్ యొక్క విశిష్టతను దాగి ఉన్న సైన్స్ని కూడా పిల్లలకు మేము వివరించడం జరిగింది. ఈ బతుకమ్మలో కూడా వాడే ప్రతి పువ్వు కూడా తంగేడు, గునుగు, చామంతి, బంతి మొదలగు అన్నీ కూడా మనము ఎందుకు సేకరిస్తాము, ఏ విధంగా పేరుస్తాము, దాని యొక్క ఆంతర్యం ఏంటి అనేది పిల్లలకు వివరించడం జరిగింది. ఈ బతుకమ్మను భక్తి శ్రద్ధలతో పూజించి మళ్ళీ మనం చెరువులో నిమజ్జనం చేయడం వల్ల కూడా ఆ తంగేడు, గునుగుతో నీళ్లు కూడా శుద్ధి అవుతాయి. మనకి వర్షాకాలంలో కొత్తగా వచ్చిన వర్షపు నీరు కూడా శుద్ధి అవుతుంది. బతుకమ్మ అంటేనే మనకు బ్రతుకునిచ్చే దైవం. ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ గౌరీదేవిని పూజించడం జరుగుతుంది. మన తెలంగాణకి చాలా ప్రముఖమైన పండగ. 9 రోజులు కొనసాగే ఈ పండగ ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సదుల బతుకమ్మతో ముగుస్తుంది. ప్రతి ఒక్క ఆడపిల్ల ఎంతో ఇష్టంగా చేసుకునే పండగ ఇది. ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడున్నా కూడా అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ ఎక్కడ ఉన్నా కూడా చాలా ఆనందంగా వాళ్ళ చుట్టూ ఉన్న ప్రజలందరితో కలిసి చేసుకుంటారు. కుల మత భేదం లేకుండా, ధనిక పేద భేదం లేకుండా అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకునే పండగ ఇది. ఈ బతుకమ్మ వేడుకను ఈరోజు మా గాయత్రి విద్యానికేతన్లో జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. గౌరీదేవి ఆశీస్సులతో పాటు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.